న్యూస్ నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే అరవింద్ బాబుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మనిషి రూపంలో ఉన్న మృగమని ఎమ్మెల్యే ఆరోపించారు. కేసు విచారణ కొనసాగుతుండగా ఫలానా వాళ్లు హత్య చేశారని ఎలా ఆరోపిస్తారని గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఒకటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీకు హెచ్చరిస్తున్నాం, మేము ఇటువంటి దుర్మార్గ పనులు మానుకోవాలి. మనిషి రూపంలో ఉండి మృగంలాగే ప్రజల్లో తిరిగితే జనం ఒప్పుకోరు. ఒక తోడేళ్ళలాగా తిరిగితే మాత్రం ప్రజాస్వామ్యం ఒప్పుకోదు. తోడేళ్ళని అందరూ కూడా బంధించి దానికి శిక్ష వేస్తారు, గుర్తుపెట్టుకో. అరవింద్ బాబు ప్రజల మనిషి, అందరివాడు. దీన్ని తట్టుకోలేక ఎవరైతే నాయకులు ఉమ్మడి కుటుంబంలో ఉన్నారో, బాగా హుషారుగా పనిచేస్తున్నారో వాళ్ళ మీద దాడులు చేస్తుండే, ముఖ్యంగా ఎస్సీ మరి సామాజిక వర్గం మీద, ముస్లిం సామాజిక వర్గం మీద దాడులు చేస్తున్నావు. ఈ కేసులో నువ్వు కూడా ఏమన్నా ముద్దాయివి? నీకు బాధ్యత గల ప్రజాప్రతినిధివేనా? ఒక కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంటే ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వకుండానే పలానా వాళ్ళు హత్య చేశారని నీకు ఏ విధంగా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్? నువ్వు ఎవరో మాట్లాడటానికి అసలు? అంటే నువ్వు పలానా వారు హత్య చేశారు, పలానా వారు చేశారంటే నువ్వు పోలీసు వాళ్ళని ప్రభావితం చేయడానికైనా ఈ మాటలు? మమ్మల్ని అన్యాయంగా అక్రమంగా కేసులు ఇరికించడానికైనా ఈ మాటలు మాట్లాడతావు?